అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ PGECET 2022 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రిజిస్ట్రేషను, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా ఫీజు ఎంత ఉంటుంది, ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి అనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఇది రీచ్ అవుతుంది. మన ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ PGECET 2022 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ఏపీ PGECET 2022 వెబ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ M.Tech, M.Pharmacy, Pharm D కోర్సెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2022 to 2023 అని ఇవ్వడం అనేది జరిగింది. ది లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఫర్ గేట్ GPAT క్యాండిడేట్స్ విల్ బీ అవైలబుల్ ఫర్ ఏపీ PGECET 2022 క్యాండిడేట్స్. విషయానికి వస్తే వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది 20వ తేదీ నుంచి 1వ తేదీ వరకు మనకు జరుగుతుంది. అంటే మనకు నిన్నటి నుంచి స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇంకా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 30వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. ఇంకా 9వ తేదీ వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారు కదా, అక్కడ ఏదైనా కాలేజెస్ చేంజ్ చేసుకోవాలన్నా, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మార్చుకోవాలనుకున్నా మళ్ళీ మీరు 9వ తేదీ ఎడిట్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఫీజు విషయానికి వస్తే OC/BCలకు 1000 రూపాయలు, SC/STలకు 500 రూపాయలు మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఏపీ PGECET హాల్ టికెట్ ర్యాంక్ ఆధారంగా మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ క్యాప్, NCC, స్పోర్ట్స్ ఏవైనా ఉంటే ఈ సర్టిఫికేట్స్తో పాటు వేరే ఇతర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్స్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని చూస్తే, ది ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి అప్లోడెడ్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఏపీ PGECET ర్యాంక్ కార్డు అండ్ ఏపీ PGECET 2022 హాల్ టికెట్. ఒరిజినల్ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫై ఎగ్జామినేషన్. తర్వాత SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్స్ 10th class to గ్రాడ్యుయేషన్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ preceding 7 years from the qualifying examination, that is graduation, in respect of candidates who have private study without any institutionalized education. ఆధార్ కార్డ్, హౌస్ హోల్డ్ కార్డ్ అని ఇవ్వడం అనేది జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years in AP, excluding the period of their employment outside AP from MRO in case of candidates who studied outside in state of AP. పేరెంట్స్ ఎవరైనా కానీ వేరే స్టేట్లో జాబ్ చేసి ఉంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అని తీసుకోవాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఇంకా TC సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, EWS సర్టిఫికేట్స్. క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ తెలంగాణ బట్ విష్ టు క్లెయిమ్ AU or SU రీజన్ హ్యావ్ టు సబ్మిట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని ఇవ్వడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, కాబట్టి మనకు 1వ తేదీలోపు మీరు ఫీ పేమెంట్ చేసి రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేవి 6 నుంచి 8వ తేదీ వరకు ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళొద్దు. దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మళ్ళీ వీడియో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.